గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం నగర గీతం గురించి చెప్పుకుంటున్నాం. నగర గీతం రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్. కాలం 1954-1993. జన్మస్థలం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల. మొదటి చిత్రకారుడుగా జీవితం ప్రారంభించారు. రచనలు ఎర్ర పావురాలు, మంటల జెండాలు, సిటీ లైఫ్, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి మొదలైనవి. ఫోటో స్టూడియో పెట్టి జీవనం సాగించాడు. హైదరాబాద్ నగరంపై సిటీ లైఫ్ పేరుతో రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు. ఇప్పుడు పాఠ్య వివరణ. అలిశెట్టి ప్రభాకర్ గారు నగరం గురించి ఏం చెప్పారో చూద్దాం. నేడు మనుషులంతా నగరాలలోనే జీవించాలని తాపత్రయపడుతున్నారు. నగరంలో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకు అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్లనే ప్రజలంతా నగరాలకు వస్తున్నారు. అందువల్ల నగరాల్లో జనాభా పెరిగిపోయింది. నగరాలలోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇల్లు సరిపడా దొరకట్లేదు. ప్రజలు నడిచి వెళ్ళడానికి రోడ్లు చాలట్లేదు. సరిపడా మంచినీరు దొరకట్లేదు. ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయి. నగరాలకు వచ్చే వాళ్ళు మురికి వాడలలో నివసించవలసి వస్తుంది. సిటీ బస్సులు, రైళ్లు ఎన్ని ఏర్పాటు చేసినా వారికి ప్రయాణ సౌకర్యాలు సరిపోవడం లేదు. చెరువులు వగైరా కప్పిపెట్టి పల్లపు ప్రదేశాలలో వారు ఇల్లు కడుతున్నారు. అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు వారి ఇల్లు మునిగిపోతున్నాయి. త్రాగడానికి, వాడకానికి నీరు సరిపోవడం లేదు. అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. నగరాల్లో వివిధ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. దానితో నగరాలలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు. ఇళ్ళ అద్దెలు పెరిగాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు దొరకడం లేదు. పిల్లల చదువుల కాన్వెంట్ ఫీజులు పెరిగాయి. తగిన ఆదాయాలు లేవు. అందువల్ల నేడు నగర జీవనం సంక్లిష్టంగా మారింది. నగర జీవులు ఎవరికి వారు ఒంటరిగానే ఉంటారు. ఎవరు కూడా పక్క వాళ్ళని గురించి పట్టించుకోరు. చెట్టుపై ఉన్న పక్షులలోని ఐక్యత కూడా నగర జీవుల్లో ఉండదు. పల్లెలలో ఉండే కలుపుగోలుతనం, ఒకరి కోసం అందరూ నిలబడటం నగరాలలో కనిపించదు అని కవి నగర జీవితాన్ని గురించి నిజాలను చెప్పాడు. ఈ పాఠాన్ని మీరు వీడియో చక్కగా చూసినట్లయితే కవి పరిచయం, ఇంకా నగర గీతంపై ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే మీరు చక్కగా సమాధానాలు రాయగలుగుతారు. కాబట్టి ఈ వీడియోలను చక్కగా చూడండి. ఆల్ ద బెస్ట్.